హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాము. సో ఈ రీడింగ్ లో మీ నెక్స్ట్ లవ్ కనెక్షన్ గురించి డీటెయిల్ గా చూద్దాము. మీరు ఈ పర్సన్ ని ఎలా కలుస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఈ కనెక్షన్ స్టెబుల్ గా ఉంటుందా లేకపోతే టెంపరీగా ఉంటుందా అనేది చూద్దాము. సో మకర రాశి అంటే సీరియస్ గా ఉంటారనమాట. సో ప్రాక్టికల్ గా ఉంటారు. ఎమోషనల్లీ డీప్ గా ఉన్నా కూడా కేర్ఫుల్ గా ఉంటారనమాట. కాబట్టి మీ లైఫ్ లో ఎంటర్ అయ్యే నెక్స్ట్ కనెక్షన్ కూడా సర్ఫేస్ లెవెల్ గా ఉండదు. స్లోగా బిల్డ్ అవుతుంది అనమాట ఏ కనెక్షన్ అయినా. సో మకర రాశి వాళ్ళ దాంట్లోనే స్లో ఎనర్జీస్ ఉంటాయి. సో అండర్స్టాండింగ్ తో గ్రో అయ్యే కనెక్షన్ లా కనిపిస్తుంది అనమాట. సో ఈ రీడింగ్ జనరల్ కాబట్టి మీకు ఏదైతే రెజొనేట్ అవుతే అది మాత్రమే తీసుకోండి. మిగతా మెసేజెస్ మీకు కాదు. రెజొనేట్ అవుతేనే తీసుకోండి. సో డీప్ బ్రీత్ తీసుకోండి. మీ ఎనర్జీని కామ్‌గా పెట్టండి. సో ఇప్పుడు మనం కార్డ్స్ ద్వారా క్లారిటీగా తెలుసుకుందాము. ఆ పర్సన్ ఎలా ఉంటారు, ఏంటి అనేది. సో నేను షఫిల్ చేస్తాను. షఫిల్ చేశాక మనం తెలుసుకుందాము మీ ఎనర్జీస్ ఏంటి అనేది. నేను ప్రీవియస్‌లో చాలా కొన్ని రీడింగ్స్ తీసుకున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో చూద్దాం మనము ఏమేమొస్తాయో మీ రీడింగ్‌లో. సో ఫైనల్ షఫిల్ ఇంకొకసారి షఫిల్ చేస్తాను. దాని తర్వాత మనం చూద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం, కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు నాకు బూస్టప్ వస్తుంది. ఇంకా రీడింగ్స్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎనర్జీస్ అవన్నీ చూద్దాము నెక్స్ట్ రీడింగ్స్‌లో. సో లెట్స్ స్టార్ట్. సో మీరు ఈ కనెక్షన్‌ని ఎలా కలుస్తారో చూద్దాం. సో ఫస్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, సెవెన్ ఆఫ్ పెంటికల్స్, the high priestess, knight of wands, the sun, four of pentacles, six of swords and four of wands. సో ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు ఆ పర్సన్ ని ఎలా మీట్ అవుతారో. సో ఈ పర్సన్ ని మీరు ఎలా మీట్ అవుతారు అంటే క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే సో క్లియర్ కమ్యూనికేషన్ అన్నమాట, మెచ్యూర్ కనెక్షన్. సో ఈ పర్సన్ ని మీరు ఎలా మీట్ అవుతారంటే, ఈ పర్సన్ ని కలవడం లైక్ ఎమోషనల్లీ ఫ్యాంటసీ లాగా ఉండదు. ఫస్ట్ నుంచి ఒక కన్వర్జేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట మీతో వాళ్ళకి. సో మీరు వాళ్ళతో మాట్లాడిన వెంటనే ఈ పర్సన్ చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు అనే ఫీల్ మీకు వస్తుందన్నమాట. ఓవర్ గా స్వీట్ గా మాట్లాడేయడం అలా ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఎలా కలుస్తారంటే వర్క్ ప్లేస్ లో కలవచ్చు, లేదా ఆన్లైన్ కన్వర్జేషన్ ద్వారా స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఆన్లైన్ లో ఈ పర్సన్ ని మీట్ అవ్వచ్చు అనమాట. లైక్ సోషల్ మీడియాస్ లో ఏవైనా యాప్స్ ఉంటాయి కదా, డేటింగ్ యాప్స్ అట్లాంటివి. సో అలా కలవచ్చు అనమాట. ఎప్పుడో కలవచ్చు. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా కనెక్షన్ స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఫస్ట్ నుంచే ఒక కనెక్షన్ అనేది బిల్ట్ అవుతుంది మీకు. సో మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకు కూడా మీ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తారు మీరు. సో అలా ఉంటుందన్నమాట. క్లియర్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. మెచ్యూర్ గా ఉంటుంది ఈ కనెక్షన్ మీకు. ఎమోషనల్లీ ఫ్యాంటసీ లాగా అయితే ఉండదు. సో నెక్స్ట్ కార్డ్ ఏంటి అని అంటే, వాళ్ళు చూడ్డానికి ఎలా కనిపిస్తారు అంటే, మీరు ఎలా కనిపిస్తారంటే వాళ్ళు సెవెన్ ఆఫ్ పెంటికల్స్. సో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే గ్రౌండెడ్ బ్యూటీ ఉంటుంది అండ్ స్లో అట్రాక్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళు చూడ్డానికి వాళ్ళ అపీరియన్స్ చాలా లౌడ్ గా అంటే ఓవర్ డ్రెస్డ్ అట్లా ఉండరనమాట. వాళ్ళని చూస్తే స్లోగా అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే కొంతమందిని మనం ఫస్ట్ లుక్ లోనే అట్రాక్ట్ అయిపోతాం. కొంతమందిని చూడగానే బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, కానీ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత అలా మంచి ఫీల్ వస్తుంది కదా, అట్లా అన్నమాట ఈ పర్సన్. సో కామ్ గా ఉంటారు. సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఓవర్ గా డ్రెస్ అవ్వడం కాకుండా. సో ఎర్త్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట ఈ పర్సన్ లో. టారస్, వర్గో, క్యాప్రికాన్. సో సేమ్ సైన్ అయినా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. సో వాళ్ళు పీస్ఫుల్ వైబ్ ఇస్తారనమాట. సో వాళ్ళ ప్రెజెన్స్ చాలా లౌడ్ గా ఉండకుండా చాలా స్టెబుల్ గా ఉంటుంది. వాళ్ళు చూడ్డానికి కూడా చాలా స్టెబుల్ గా కనిపిస్తారు వీళ్ళు.
సో, 7 ఆఫ్ పెంటికల్స్ అంటే అది. వాళ్ళు చాలా స్లోగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు. గ్రౌండెడ్ ఉంటుంది వాళ్ళ బ్యూటీ గూడా. చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తారు స్లోగా. మీ కనెక్షన్‌లో చాలా స్లోగా ఉంటుందనమాట ఏదైనా ప్రాసెస్. కొంచెం పేషెన్సీ మెయింటైన్ చేయాలి. సో, నెక్స్ట్ కార్డ్ ద హై ప్రీస్టెస్. సో, వాళ్ళు మెంటల్లీ ఎలా ఉంటారంటే డీప్‌గా థింక్ జేయడం అనమాట. డీప్‌గా థింక్ జేస్తారు. సైలెంట్ అబ్జర్వర్ అనమాట. ఇక్కడ చాలా డీప్ ఎనర్జీ ఉంది. ఈ పర్సన్ ఎవ్రీథింగ్ అన్నీ ఇట్లా ఇమ్మీడియేట్‌గా రివీల్ చెయ్యరనమాట. బయట చూడ్డానికి కామ్‌గా ఉన్నా గూడా లైక్ కామ్‌గా కనిపిస్తారనమాట. కానీ చాలా లోపలైతే చాలా ఆలోచిస్తారు. సో, మీకు ఒక పాయింట్‌లో ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో కూడా అర్థం అంత అంటే క్లియర్‌గా అర్థం అవ్వదనమాట. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారనేది. సో, అలా అవ్వచ్చు. కానీ ఇది ఫేక్‌గా బిహేవియర్ అలా ఉండదు. నేచురల్‌గా వాళ్ళు ఉండడమే ప్రైవేట్‌గా ఉంటారనమాట. ఎవరితో ఏం షేర్ చేసుకోకుండా ప్రైవేట్‌గా ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని గూడా చాలా ప్రైవేట్‌గానే ఉంచుతారనమాట. మిమ్మల్ని గూడా చాలా ప్రైవేట్‌గా ఉంచుతారు. అందరికీ చెప్పడం అలా ఉండదు. సైలెంట్‌గా అబ్జర్వ్ చేస్తారనమాట మీ యాక్షన్స్‌ని, మీ వర్డ్స్‌ని గూడా. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే నైట్ ఆఫ్ వాండ్స్. సో, ప్యాషనేట్ ఎనర్జీ ఉంటుంది. సో, వీళ్ళు ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు. సో, ప్యాషనేట్ అండ్ బట్ కొంచెం ఇన్‌కన్సిస్టెన్సీ ఉంటుందనమాట వాళ్ళ ఎనర్జీలో. ఎమోషనల్లీ వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. అవ్వాలని అలా ఉంటుంది. కానీ అట్రాక్షన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ కమ్యూనికేషన్ ఫాస్ట్‌గా అవ్వచ్చు ఒక్కొక్కసారి. కొంత ఫ్ ఆహ్, కొన్ అంటే కొంచెం కొన్నిసార్లు ఫ్రీక్వెంట్ మెసేజెస్ ఉంటాయి. ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. స్ట్రాంగ్ కెమిస్ట్రీ ఉంటుంది. అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతుందనమాట. ఒకరోజు యాక్టివ్‌గా ఉంటారు. ఇంకొక రోజు డిస్టెన్స్ మెయింటైన్ జేస్తారు. సో, ఇక్కడ లైక్ ఇంట్రెస్ట్ లేకపోవడం గాదు. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే ఫ్రీడమ్ వాళ్ళు చాలా ఫ్రీడమ్‌ని ఇష్టపడతారనమాట. సో, ఫీలింగ్స్ ఉన్నా గానీ స్టెబుల్‌గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ కార్డ్ ద సన్ అనమాట. సో, మీరు వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళని చూడగానే పరిచయం అయ్యాక సో, హ్యాపీనెస్ ఉంటుంది. కంఫర్ట్ ఉంటుంది మీకు వాళ్ళ దగ్గర నుంచి. సో, మీరు ఈ పర్సన్‌ని కనెక్ట్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీరు ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీకు. లైట్ ఉంటుంది. మంచిగా నవ్వుతారు. మంచిగా మీ టైం మీరు స్పెండ్ జేస్తారు. ఇంకా వాళ్ళతో మాట్లాడితే మీకు స్ట్రెస్ కొంచెం తగ్గిపోయినట్టు ఫీల్ ఒస్తుందనమాట. మీ మైండ్‌లో ఈ పర్సన్ దగ్గర చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను అలా అనిపిస్తది. సో, సన్ కార్డ్ చాలా హ్యాపీనెస్ అనమాట. కాబట్టి కనెక్షన్‌లో వార్మ్ ఉంటుంది. సో, నెక్స్ట్ కార్డ్ 4 ఆఫ్ పెంటికల్స్. సో, ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే మీ గురించి 4 ఆఫ్ పెంటికల్స్ హోల్డింగ్ బ్యాక్ ఎనర్జీస్ వాళ్ళ ఫీలింగ్స్‌ని గూడా హోల్డ్ బ్యాక్ జేస్తారు. ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. వాళ్ళ ఫీలింగ్స్ డీప్‌గా ఉంటాయి. చాలా లైక్ అటాచ్‌మెంట్ ఉంటుంది మీ మీద. అటాచ్‌మెంట్ పెంచుకోవాలనుకుంటారు. అలా పెరుగుతూ గూడా కొంచెం భయం స్టార్ట్ అవుతుందనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని లూజ్ అవ్వొద్దు, మిమ్మల్ని దూరం చేసుకోవద్దు అనే ఫీలింగ్స్ ఒస్తాయన్నమాట. కాబట్టి కొన్నిసార్లు పొసెసివ్‌గా బిహేవ్ జేయొచ్చు. ఫీలింగ్స్‌ని లైక్ హోల్డ్ బ్యాక్ చేయొచ్చు. కంప్లీట్‌గా ఓపెన్ అవ్వడం లేట్ అవ్వొచ్చనమాట. సో, మీరు ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు కేర్ చూయిస్తున్నారు, ఇంత ప్రేమగా ఉంటున్నారు గానీ ఫుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం లేదేంటి అని అలా అనిపిస్తుంది మీకు. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే ఆహ్, ఆహ్, ఫ్ లైక్ 6 ఆఫ్ స్వార్డ్స్. సో, పొటెన్షియల్ ఇష్యూ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ రిలేషన్‌షిప్‌లో లైక్ హీలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. పాస్ట్ హర్ట్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం. సో, మీరైనా లేకపోతే ఆ పర్సన్ అయినా పాస్ట్ హర్ట్ నుంచి మూవ్ ఆన్ అయ్యి స్లోగా ఎమోషనల్ వాల్స్ లేకుండా అలా తగ్గుతూ వస్తాయన్నమాట. కానీ కన్వర్జేషన్ అవాయిడ్ చేయడం గూడా జరుగుతుంది. సైలెంట్‌గా ప్రాసెస్ చేయడం అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, మీ ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా ఫీలింగ్స్ ఉంటాయి. ఇద్దరికీ అట్రాక్షన్ ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఓపెన్ అవ్వడం చాలా కొంచెం టైం తీసుకుంటారనమాట. కాబట్టి పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్షన్‌లో. సో, నెక్స్ట్ కార్డ్ ఏంటి అంటే 4 ఆఫ్ వాండ్స్. సో, 4 ఆఫ్ వాండ్స్ ఔట్‌కమ్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో అంటే స్టెబిలిటీ ఉంటుంది. మీరు పేషెన్సీగా ఉన్న తర్వాత, మీరు ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసిన తర్వాత స్టెబిలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ పొటెన్షియల్ ఉంటుంది. సో, బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. స్టెబిలిటీ, హ్యాపీనెస్, సెక్యూర్ కనెక్షన్ ఉంటుంది. ఇనీషియల్‌గా స్లోగా స్టార్ట్ అయినా గూడా ఫీలింగ్స్ స్ట్రాంగ్‌గా పెరుగుతాయన్నమాట. గ్రౌండెడ్ లెవెల్ ఉంటుందనమాట ఏదైనా.
కొన్ని రోజుల తర్వాత లైక్ రిలేషన్‌షిప్‌ని ఆఫీషియల్‌గా చేయడం, ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వడం, ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేయడం, హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ అవ్వడం. సో, అన్నీ పాసిబుల్ అవుతాయి. సో, ఇది టెంపరరీ కనెక్షన్ లాగా అనిపించట్లేదు నాకు. సో, టైమ్‌తో స్ట్రాంగ్‌గా మారిపోతుందనమాట. మంచి పొటెన్షియల్ ఉంది మీరు వర్కౌట్ జేస్తే. సో, ఇక్కడ మకర రాశి వాళ్ళు మీకోసం కార్డ్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ లైక్ అన్నీ మీరు సైలెంట్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయొద్దు. మీ ఫీలింగ్స్‌ని కమ్యూనికేట్ చేయండి. మీకేమనిపిస్తే అది మాట్లాడండి. ఇమ్మీడియేట్‌గా భయంతో దూరం ఆహ్, లైక్ పెంచుకోకండి. స్లోగా బిల్డ్ చేసుకోండి ట్రస్ట్‌ని. మెల్లిగా అర్థం చేసుకొని మీ నమ్మకం పెంచుకోండి. హెల్తీ రిలేషన్‌షిప్ అంటే లైక్ మైండ్ గేమ్స్ కాదు. సో, పీస్, అండర్‌స్టాండింగ్, కమ్యూనికేషన్ అనమాట. సో, మీ కనెక్షన్‌లో కంఫర్ట్ ఉంది, పీస్ ఉంది, స్టెబిలిటీ పొటెన్షియల్ ఉంది. కానీ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఇద్దరు ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వాలి. రైట్ పర్సన్ లైఫ్‌లో వస్తే కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా సెక్యూరిటీని ఇచ్చే ఫీలింగ్ అయితే తీసుకొస్తారనమాట. సో, క్యాప్రికార్న్ ఇది అన్నమాట మీ రీడింగ్. సో, మైండ్‌లో పెట్టుకోండి. కొంచెం పేషెన్సీని మెయింటైన్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. If this reading is resonated to you, please do like, share and subscribe to my channel. If not, leave this story behind because this is not your story. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాం.